హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం రొయ్యలు ఫ్రైడ్ రైస్ చేసుకుంటాం. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి. ముందుగా నేను కొద్దిగా రొయ్యలు తీసుకున్నాను. ఈ లంచ్ బాక్సెస్కి ఏదైనా బిర్యానీ కన్నా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇప్పుడు ముందుగా మనం 1 టేబుల్ స్పూన్ కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా సాల్ట్, ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుందాం. కడాయి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ మొత్తం ఇందులో వేసేసాం. మొత్తం కొంచెం రెడ్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, కొంచెం కుక్ అయ్యాయి, కొంచెం కుక్ అవ్వాలి. మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, మొత్తం రొయ్యలని ఫ్రై చేస్తాను, తీసేసాను పక్కకి. ఇప్పుడు మరొక 10 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ ఆల్రెడీ ప్యాన్ హీట్ అయ్యి ఉంది కదా. ఇప్పుడు నేను ఇందులో మొత్తం వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేస్తాను. ఆనియన్స్, కొంచెం ఫ్రై అవ్వనిస్తాను. మరి ఎక్కువ కుక్ అవ్వద్దు, కొంచెం మాత్రం సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి, క్యారెట్, క్యాబేజ్ 3 యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి యాడ్ చేస్తాం కదా, మొత్తం 3 యాడ్ చేస్తాం. కొంచెం కుక్ అవ్వాలి ఇది. ఇప్పుడు ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మరి కొంచెం తర్వాత రైస్తో మరి కొంచెం యాడ్ చేస్తాను, అంటే ఎక్కువ త్వరగా కుక్ అవ్వడం కోసం. ఒక 2 మినిట్స్ అలా ఫ్రై అవనిస్తే కుక్ అయిపోతాయి. కొంచెం ఫ్రై అయ్యాయి కదా వెజిటేబుల్స్. ఇందులోనే కొంచెం ఉద్దేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్, అది యాడ్ చేస్తున్నాను. మీరు అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. నేనైతే ఇలా అల్లం వెల్లుల్లి పేస్టే వేస్తున్నాను. కొంచెం ఫ్రై అవ్వాలి బాగా. క్యాప్సికమ్ కొంచెం రైస్ వేసే ముందు మాత్రమే వేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం ఫ్రై అవుతాయి కదా. ఇప్పుడు క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నాను. క్యాప్సికమ్ ఎందుకంటే చాలా తక్కువ కుక్ అయితే సరిపోతుంది, అందుకే. ఒక 2 మినిట్స్. నేను ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాను రైస్. ఆ రైస్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. మీకు ఎంత రైస్ కావాలంటే అంత రైస్ యాడ్ చేసుకోండి. రైస్ యాడ్ చేసాం కదా. ఇప్పుడు
నేను ఇందాక తక్కువ సాల్ట్ యాడ్ చేశాను, ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను. సరిపడా చూసుకొని యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, బ్లాక్ పెప్పర్ పౌడర్ 1/2 స్పూన్. చిన్న స్పూన్ అయితే 1 స్పూను, పెద్ద స్పూన్ అయితే 1/2 స్పూను. ఇలా మొత్తం అన్నీ యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో నేను ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా యాడ్ చేస్తున్నాను. రొయ్యలు కూడా మొత్తం కలిపేసుకుంటాను. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. సోయా సాస్ ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. కానీ ఫ్రైడ్ రైసెస్కి సోయా సాస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తం కలిపేసుకోవాలి. చూసారు కదా ఫ్రైడ్ రైస్ తయారైపోయింది. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఈ చిన్న రొయ్యల వల్ల మీకు ఇందులో కలిసిపోయింది. కానీ ఈ చిన్న రొయ్యలు చాలా టేస్టీగా ఉంటాయి. మీకు దొరికితే ఇంత చిన్నవే తీసుకోండి, చాలా బాగుంటాయి. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుందాం. సర్వింగ్ బౌల్ కూడా తీసేసుకుందాం. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. అంతే, రెడీ అయిపోయింది. మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఇప్పుడు చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా మన ఫ్రైడ్ రైస్ తయారైపోయింది. ఇది ఫైనల్గా కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది టమాటా సాస్తో మిక్స్ చేసి తినండి, చాలా బాగుంటుంది. ఇది వేడివేడిగా కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు మనం బిర్యానీలు, పులావ్, ఫ్రైడ్ రైస్ ఇలా వర్షం పడేటప్పుడు ఇవే బాగుంటాయి కదా, అందుకనేసి. చూసారు కదా మన రొయ్యలు ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.